నమస్తే నిందేవి వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దొంగతనాలు దోపిడీలకు తెగబడుతున్నారా? బుల్డోజర్ వాలిపోవాల్సిందే. హత్యలు అత్యాచారాలతో బీభత్సం చేయాలనుకుంటారా? అయితే ఇంటి ముందు బుల్డోజర్ వాలిపోతుంది. ఇక రాజకీయ పలుకుబడితో మంది మార్బలా నేసుకుని కబ్జాలు దందాలు చేస్తున్నారా? బుల్డోజర్ వచ్చేస్తుంది. ఇది యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఆపరేషన్ బుల్డోజర్ తెలంగాణలో మొదలైందా? శంషాబాద్లో ఫామ్ హౌస్ కూల్చివేతే అందుకు నిదర్శనమా? అరాచక శక్తుల అరెస్టులు కేసులతో పాటు బుల్డోజర్తో కూడా బుద్ధి చెబుతామని రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇస్తోందా? అదేంటో లెట్స్ వాచ్. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో ఓ ఫామ్ హౌస్ కూల్చివేత తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. కబ్జాసురులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ బుల్డోజర్ గురించి టీవీల్లోనే చూశాం. కానీ తాజాగా శంషాబాద్ ఫామ్ హౌస్ కూల్చివేతతో తెలంగాణలోనూ ఆ తరహా స్పెషల్ ఆపరేషన్ మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. భూ కబ్జా, కిడ్నాప్లకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న దుండగులపై తొలిసారి ఆపరేషన్ బుల్డోజర్ ను ప్రయోగించారు తెలంగాణ పోలీసులు. భూ కబ్జాలతో పాటు మారణాయుధాలతో బెదిరించడం, కిడ్నాప్ చేసి ఫామ్ హౌసుల్లో బంధించడం వంటి ఘోరాలకు పాల్పడుతోంది ఓ ముఠా. ఆ ముఠా ఆట కట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా నిర్మించి సంఘ విద్రోహక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్న ఫామ్ హౌస్ ను మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి నేలమట్టం చేశారు పోలీసులు. ఫక్రుద్దీన్, సుజాత్ అలీ అనే రౌడీ షీటర్లు 20-30 మందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దలా వాలిపోతోంది ఈ ముఠా. విదేశాల్లో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న ఓనర్లు, వెనక ముందు ఎవరూ లేని బలహీనులను లక్ష్యంగా చేసుకుని కబ్జాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి ఖాళీ స్థలాలను కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి సర్వే నెంబర్లను తారుమారు చేసి కబ్జా పెడుతోందే ఈ ముఠా. గండిపేటలో ఓ వైద్యుడి స్థలాన్ని కబ్జా చేసి బెదిరించారు ముఠా సభ్యులు. ఈ వివాదంలో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్లోని ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో ఉన్న 500 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలోకి ఎవరూ రాకుండా మారణాయుధాలు, వేట కుక్కలతో తిష్టవేశారు. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, స్థానిక పోలీసులు ఎస్ఓటీతో కలిసి ప్రధాన నిందితుడు సుజాత్ అలీని ముంబైలో అరెస్టు చేశారు. మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ధర్మగిరి ఆలయ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్ హౌస్ కేంద్రంగా కబ్జాలు, బలవంతపు సెటిల్మెంట్లు, కిడ్నాప్లు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాన్ని నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్ బుల్డోజర్ ఎపిసోడ్ తో పొలిటికల్ సర్కిల్స్ లోనూ దడపుడుతోందట. కబ్జాసురుల్లో ముందు వరుసలో ఉన్నది రాజకీయ నేతలే. నేరుగా దందాలు చేస్తున్న వారు కొందరైతే వెనకుండి అనుచర గణంతో వ్యవహారం నడుపుతున్న బడా నేతలు మరికొందరు. రాజేంద్రనగర్ లో మొదలైన ఆపరేషన్ బుల్డోజర్ సిటీ అంతటా అమలైతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారట సదరు కబ్జాకోరులు. కానీ సాధారణ ప్రజానీకంలో మాత్రం దీని మీద సానుకూలత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. నానా కష్టాలు పడి రూపాయి పోగేసి కొనుక్కున్న స్థలాల్ని వాడెవడో వచ్చి ఆక్రమిస్తుంటే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న వాళ్లకు ఇదో గొప్ప రిలీఫ్ అన్న భావన వ్యక్తమవుతోంది కొందరిలో. కాకుంటే అతి సర్వత్రా అన్నట్టు ఏదీ శృతిమించకూడదన్న సున్నితమైన హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. అరాచక శక్తుల విషయంలో మాత్రం రాజీ లేకుండా ఉండాలన్నది ఎక్కువ మంది అభిప్రాయం.